రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు త్రాగి 19 మంది అనారోగ్యానికి గురయ్యారని, వారిలో 4 చనిపోయారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అన్నారు. ఈ మేరకు పాలు కల్తీ ఘటనపై ఆయనతో పాటు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ నీలకంఠరెడ్డి మంగళగిరి ఏపీఐఐసిలోని రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సార్ చెప్పినట్టు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏఎఫ్సీస్, తర్వాత ఎఫ్ఎస్ఓస్, జిఎఫ్ఐస్తో. సో మాకు ఇంచుమించు ఒక 60 చిల్లర దాకా ఉన్నారు స్టాఫ్. సో ఒక 500 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ రాష్ట్రం మొత్తం మీద అంటే ఎక్కడెక్కడైతే ఈ పాల వ్యాపారస్తులు ఉన్నారు, అంటే రీటైల్ మిల్క్ దగ్గర నుంచి హోల్సేలర్ వరకు, తర్వాత పాల ఉత్పత్తులు వ్యాపారాలు చేసే అందరినీ కూడా అంటే శాంపుల్స్ తీసుకోవడం ఒకటి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంకా రాష్ట్రంలో చాలా మటుకు రిజిస్ట్రేషన్ కానీ లైసెన్సులు కానీ తీసుకున్నటువంటి ఈ పాల వ్యాపారంలో ఉన్నటువంటి ఎఫ్బిఓస్ అంటే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటాము. సో వీళ్ళందరినీ కూడా ఏదో రిజిస్ట్రేషన్ అన్నా పూర్తి చేయాలి, అట్లాగే లైసెన్సులు అన్నా తీసుకునే విధంగా ఒక అవగాహన కల్పించడం, అట్లాగే ఒక 500 వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా శాంపుల్స్ తీసుకొని వాటిని మనం అనాలిసిస్ కూడా పంపించాలని చెప్పేసి సార్ ఈరోజు వీసీలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రేపటి నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. సో ఎక్కడెక్కడైతే మనకు ఈ ఎన్ఏబుల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్స్కి పంపడము, సో తద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి తర్వాత మనం ఎట్లాంటి అంటే అవగాహన కావచ్చు, లేకపోతే చర్యలు తీసుకోవాలనేది కూడా చేయడం జరుగుతుంది. అంటే మీరు తెలియజేసినట్టు సిబ్బంది కొరత అయితే ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే ఒక 3 నెలల క్రితం ఒక 150 మందిని సిబ్బందిని కూడా మీరు రిక్రూట్ చేసుకోండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. కమిషనర్ గారి ద్వారా గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. సో ఇంకా వచ్చే రోజుల్లో కొత్తగా మనం ల్యాబులు ఏర్పాటు చేసుకోవడము, అట్లాగే ల్యాబుల్లో సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడము, అట్లాగే ఫీల్డ్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్కు తగినటువంటి సిబ్బంది లేరు కాబట్టి సో వాళ్ళను కూడా రిక్రూట్ చేసుకోవడం అనేది అంటే మల్టీఫోల్డ్గా కొద్ది డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసుకునే విధంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అట్లా మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మనం స్ట్రెంథన్ చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఒకటి, అట్లాగే ఈ ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ప్రతి నెల కూడా వాళ్ళకు టార్గెట్స్ ఉన్నాయి. ప్రతి నెల ఎన్ని శాంపుల్స్ తీయాలి, సో మిల్క్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఏవైతే కల్తీకి ఆస్కారం ఉన్నటువంటి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయి, కుక్డ్ ఫుడ్ కావచ్చు, పెరిషబుల్స్ కావచ్చు, ఇట్లాగా ఏవైతే వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణ మేము స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కమిషనర్ గారి ఆదేశాల మేరకు వచ్చే 3-4 నెలల్లో కాస్త ఫీల్డ్ లెవెల్లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ కనిపించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన అందరికీ తెలిసిన విషయమే, రాజమండ్రిలో మొన్న ఒక 4 మిల్క్ కన్సంప్షన్ చేయడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది మహాశివరాత్రి రోజు తర్వాతే 16వ తారీఖు అక్కడ ఉన్న ఒక పాల వ్యాపారి దగ్గర నుంచి దాదాపు 106 కుటుంబాలు డైలీ పాలు పోయించుకునే వాళ్ళు రాజమండ్రి సిటీలో. ఆయన కోరుకొండ మండలం నరసాపురం విలేజ్ నుంచి వచ్చి డైలీ పాలు పోస్తూ ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలుగా వీళ్ళు పాలు పోయించుకుంటూ ఉంటున్నారు. దురదృష్టవశాత్తు 16వ తారీఖు వాళ్ళు ఆ పాలు పోయించుకొని దాని నుంచి టీ, కాఫీ కానీ లేకపోతే పెరుగు చేసుకోవడం కానీ, కొంతమంది నెయ్యి, వెన్న కూడా చేసుకొని తాగడం, తినడం చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి దాంట్లో టేస్ట్లో తేడా వచ్చింది, చేదుగా ఉన్నట్టుగా అనిపించింది. ఇమ్మీడియట్గా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ని తెలియజేశారు. తెలియజేస్తే వాళ్ళకి వామిట్, తర్వాతే సడన్గా యూరిన్ ఆగిపోవడం, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. సో అలాంటి సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. వాళ్ళు మామూలుగా దీనివల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఇనిషియల్గా. సో వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏదో నొప్పి వచ్చింది, లేకపోతే సడన్గా అబ్డమినల్ పెయిన్ వచ్చింది, వామిట్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతే అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఒకే ఏరియా నుంచి, ఒకే ఫ్యామిలీ నుంచి 4-5 అలా జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళు ఇంత క్లస్టర్గా జరుగుతున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళందరం కూడా ఒక ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఒక పాలు తాగడం వల్ల ఆ పాలలో డిఫరెంట్ టేస్ట్ రావడం వల్ల
జరిగిందని చెప్పేసి ఒక అనుమానంతో మా డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే కలెక్టర్కి, ఎస్పీకి అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా చెక్ చేస్తే అది ఆ మిల్క్ కన్సంప్షన్